నిర్మల్ జిల్లా మామడ మండలం పోనకల్ గ్రామంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పద ఆధారాలతో మున్నూరు కాపు కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారన్న ఆరోపణలపై విచారణ జరపాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పాత పాఠశాల రెవెన్యూ రికార్డులతో సర్టిఫికేట్లు పరిశీలించి తప్పిదాలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ సర్టిఫికెట్లు పొందిన సందర్భంగా మన నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ మరి ఏదైతే పొన్కల్ గ్రామంలో ఓవరాల్గా అక్కడ బేల్దారి కుటుంబం అని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రోజు మరి ప్రూఫ్తో సహా ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గత వారం మామడా తహసీల్దార్ గారికి కూడా గతంలో జారీ చేసినటువంటి తహసీల్దార్ సర్టిఫికేట్ జిరాక్స్తో పాటు మరి కుల బాంధవులు అందరూ కూడా పోయి అక్కడ సర్టిఫికేట్తో పాటు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి మేము ఇచ్చే వినతి పత్రంతో పాటు మరి ఏదైతే గతంలో ఈ సర్టిఫికేట్స్ ఏదైతే తీసుకున్నారో ఈ సర్టిఫికేట్స్ కూడా అక్రమంగా రెవెన్యూ అధికారులను తప్పుదో పట్టించినందుకు మరి ఏదైతే రెవెన్యూ యాక్ట్ ప్రకారం మరి శిక్షిస్తూ పాటు మరి గతంలో జారీ చేసిన తహసీల్దార్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మున్నూరు కాపు నిర్మల్ జిల్లా సంఘం తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.